కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్ అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు హైదరాబాద్ ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ అని చెప్పేసి ఇది మజ్లిస్ పార్టీకి సపోర్ట్ చేస్తుందని చెప్పి భయంతో రేవంతుద్దీన్ గారు అక్బరుద్దీన్తో మాట్లాడి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. అక్బరుద్దీన్ రేవంతుద్దీన్ ఇద్దరు దోస్తులు, వాళ్ళిద్దరు ఎప్పుడు కూడా కలిసే ఉంటారు. వాళ్ళంతా బయట నాటకం కోసం ఈరోజు అక్బరుద్దీన్ గారు రేవంతుద్దీన్ మీద మాట్లాడారు. అంతేగాని అదేదో మాట్లాడినంత మాత్రాన ఆయన కాంగ్రెస్కి వ్యతిరేకంగా మాట్లాడడం, ఇప్పుడు సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడడం ఏం లేదు. పక్కా వాళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్తో హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మజ్లిస్కు వారికి కొమ్ముగారుస్తూ ఉంది. మజ్లిస్లో ఆల్మోస్ట్ విలీనమైనట్టు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి రేవంతుద్దీన్ గారు అక్బరుద్దీన్తో మాట్లాడి, అరే బాబు మనం ఎక్కువ కలిసి ఉంటే రేపు జిహెచ్ఎంసీలో నష్టం జరుగుతుంది అనే మాటతో ఈరోజు అక్బరుద్దీన్ గారు ఈ స్టేట్మెంట్ రేవంతుద్దీన్ గారి మీద ఇచ్చారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణలో ఈరోజు ప్రజలందరూ చూశారు. మొన్న జరిగినటువంటి ఒక ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఈ మూడు పార్టీలు కూడా కలిసి భారతీయ జనతా పార్టీని ఓడించే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఇప్పుడు కూడా అదే ఆలోచిస్తున్నారు. ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి హైదరాబాద్లో బీజేపీని గెలవనీయకుండా చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి దానికన్నా ముందే అక్బరుద్దీన్ గారు ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్మెంట్లో వాస్తవం లేదు. రేవంత్ రెడ్డి గారు చేతిలో గడ్డపార పెట్టుకొని బీద ప్రజల ఇల్లు కూలగొట్టే పన్ను ఉన్నారు. హైడ్రాలో ఇల్లు కూలగొట్టారు, మూసిపాడు ఇల్లు కూలగొట్టారు, మన ఖమ్మంలో ఇల్లు కూలగొడితే ఎక్కడ పడితే కూలగొట్టడమే. కానీ అక్బరుద్దీన్ సంబంధించిన ఇల్లు కూలగొట్టిందా, వాళ్ళ స్కూల్ కూలగొట్టారా, వాళ్ళ కాలేజ్ కూలగొట్టారా, అది మాట్లాడు మళ్ళీ అక్బరుద్దీన్. అక్కడ మాత్రం రేవంతుద్దీన్కి ఫుల్ సపోర్ట్. ఇద్దరు తోడు దొంగలు, ఇద్దరు కూడా ఈరోజు హైదరాబాద్ ప్రజలకు వాళ్ళంతా కూడా ఈరోజు మాయమాట చేస్తుంది. కాబట్టి ఇవాళ ఎంఐఎం నేత అక్బరుద్దీన్ మాట్లాడిన మాటలు ఇవి. అంతేగాని ఆయన మాట్లాడినంత మాత్రాన ఆయన కాంగ్రెస్ని వాళ్ళ దోస్తీ విడదు. వాళ్ళిద్దరు కూడా దోస్తులు, పచ్చి దోస్తులు. వాళ్ళిద్దరు కూడా ఈరోజు తెలంగాణలో హైదరాబాద్ నగరం గుండెకాయ తెలంగాణకు ఇక్కడ కబ్జా పెట్టుకోవడానికి ఈ నాటకాలు ఆడుతున్నారని చెప్పేసి కూడా హైదరాబాద్ ప్రజలు అప్రమత్తం కావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీతో కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇంకేమన్నా కవిత, కేజ్రీవాల్ గారు కానీ కవిత కానీ వీళ్ళ పైన ఈరోజు డిశ్చార్జ్ పిటిషన్, కోర్టులో జరిగిన డిశ్చార్జ్ పిటిషన్ అది ఒక న్యాయపరమైన ప్రక్రియ. అది న్యాయపరమైన ప్రక్రియ. ఈ న్యాయపరమైన ప్రక్రియలో సిబిఐకు అదేవిధంగా వీళ్ళ మధ్యన అడ్వకేట్ల మధ్య టెక్నికల్ పాయింట్ మీద డిశ్చార్జ్. అది సాంకేతికమైనటువంటి ఒక విషయాలపైన ఒక ముద్దాయి డిశ్చార్జ్ అయితే అది వాళ్ళు ఏదో అమాయకులని చెప్పడానికి వీలేదు. డిశ్చార్జ్ ఆన్ టెక్నికల్ గ్రౌండ్స్ ఈజ్ నాట్ ప్రూఫ్ ఆఫ్ ఇన్నోసెన్స్. మళ్ళీ చెప్తున్నాను, డిశ్చార్జ్ ఆన్ ది గ్రౌండ్ ఆఫ్ టెక్నికాలిటీస్ ఈజ్ నాట్ ప్రూఫ్ ఆఫ్ ఇన్నోసెన్స్. సాంకేతికమైనటువంటి ఆధారాలపైన కోర్టు ఒకరిని నిర్దోషిగా తేలుస్తే అది అమాయకత్వానికి వారి ఒక నిర్దోషం కారు అని చెప్పడానికి అది ఒక పరిస్థితి కాదు. దీని మీద సిబిఐ వాళ్ళ నిర్ణయం తీసుకుంటారు. బహుశా అప్పీల్ పోవచ్చు వాళ్ళు. ఇది ఓన్లీ ట్రయల్ కోర్టులో జరిగినటువంటి నిర్ణయం. ఇది ఏది ఉన్నప్పుడు కూడా దాంట్లో ఎటువంటి వాస్తవాలు లేకపోతే సెల్ ఫోన్ ఎందుకు కాలు పెట్టాలి, సిమ్ కార్డు ఎందుకు కాలు పెట్టాలి, కేజ్రీవాల్ గారి పాలసీని ఎందుకు మార్చుకోవాలి. 2022లో ఇవన్నీ బయటపడ్డ తర్వాత రివర్స్ పాలసీ చేసుకుంది కేజ్రీవాల్ ప్రభుత్వం. మన అంతా చిత్తశుద్ధిలో ఎందుకు చేస్తున్నారు? లాస్ట్ ఒకటే క్వశ్చన్ చెప్తాను. ఇది భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. కంప్లైంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీలో ఎక్సైజ్ పాలసీ మీద ఫస్ట్ కంప్లైంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఆ 2022లో. తర్వాత 24లో ఈడీ, సిబిఐ ఎంటర్ అయింది. కాబట్టి ఛార్జ్షీట్ ఫైల్ అయిన తర్వాత కొన్ని టెక్నికాలిటీస్, ఫస్ట్ టెక్నికాలిటీ నాకు ఇనీషియల్గా తెలిసిన విషయాలు ఏంటంటే
ఏ డాక్యుమెంట్స్ పైన అయితే ప్రాసిక్యూషన్ రిలే అయిందో ఆ డాక్యుమెంట్స్ వాళ్ళు ముద్దాయిలకు సప్లై చేయలేదు కాబట్టి, అది టెక్నికల్ డిఫెక్ట్ ఉంది కాబట్టి, లీగల్ ఇన్ఫర్మిటీ ఉంది కాబట్టి డిశ్చార్జ్ చేశారని చెప్పేసి నాకు మామూలుగా తెలిసినటువంటి ఒక ఏదైతే